పట్నంలో ఎండాకాలం చాలా దారుణంగా ఉంటుంది. ఎటు చూసినా కాంక్రీట్ భవనాలు, సిమెంట్ రోడ్లు, వాహనాల పొగతో పక్షులు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటాయి. పట్నంలో నివసించే చిచ్చుకాకి తన కొడుకు చిన్నుకాకితో కలిసి ఒక అపార్ట్మెంట్లో ఉంటూ ఉంటుంది. వాళ్ళ పక్కింట్లోనే కుహుబాతు కూడా నివాసం ఉంటుంది. ఒకరోజు ఉదయం కుహుబాతు చిచ్చుకాకి ఇంటికొచ్చి బాల్కనీలో కూర్చొని సిటీ వాతావరణం గురించి విసుక్కుంటూ మాట్లాడుకుంటూ ఉంటుంది. అబ్బా, ఏటు చిచ్చు ఈ పట్టణంలో బతుకు రోజు రోజుకి ఎండలు మండిపోతున్నాయి. ఎటు చూసినా ఈ సిమెంట్ కట్టడాలు, కాంక్రీట్ బిల్డింగ్లు తప్ప ఒక పచ్చటి చెట్టు కూడా కనిపించదు. ఈ ఏసీలు వేసుకుని గదిలో బందీలాగా ఎంతకాలం బతకాలి మనం? నాకు ఈ సిటీ లైఫ్ చాలా విసుగొచ్చేసింది. ఇక్కడ కనీసం ప్రశాంతంగా గాలి పీల్చుకుందామన్నా వాహనాల పొగ గొంతులోకి వెళ్తుంది. చిచ్చుకాకి నిట్టూరుస్తూ, ఏం చెప్పమంటావు కుహ? పట్నంలో డబ్బులు సంపాదించుకోవడానికని వచ్చాం గానీ ప్రశాంతతను పూర్తిగా కోల్పోయాం. స్వచ్ఛమైన గాలి పీల్చుకొని ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో. పిల్లలకైతే అసలు ఆడుకోవడానికి మట్టి కూడా దొరకడం లేదు. ఎప్పుడు ఆ వీడియో గేమ్స్ పట్టుకొని టీవీల ముందు ఇంట్లోనే కూర్చుంటున్నారు. కనీసం బయటికి వెళ్ళి ఆడుకుందామంటే గ్రౌండ్సే లేవో. ఉన్న ఎండ దెబ్బకి వడదెబ్బ తగులుతుందేమోనని భయం. అవును చిచ్చు, నాకెందుకు ఒక మంచి పల్లెటూరు చూడాలని చాలా ఆశగా ఉంది. అక్కడ పచ్చటి పొలాలు, చెరువులు, చెట్లు ఉంటాయని మా అమ్మమ్మ చెప్పేది. అక్కడ పనులు ఎలా ఉంటాయి? అసలు పల్లెటూరులో వర్షం పడితే ఎలా ఉంటుంది? ఆ మట్టి వాసన, ఆ చల్లటి కళ్ళు ఎలా ఉంటాయో నేను నా కళ్ళతో చూడాలని అనుకుంటున్నాను. నాకు పల్లెటూరు చూడాలని ఉందే చిచ్చు. చిన్నుకాకి ఉత్సాహంగా అక్కడికొచ్చి, అవునమ్మా, కుహు అంటే చెప్పింది కరెక్టే. నాకు కూడా పల్లెటూరు చూడాలని ఉంది. నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ అమ్మమ్మ ఊరికి వెళ్తున్నారు. మనం కూడా ఈ సెలవుల్లో ఎక్కడికైనా వెళ్దామమ్మా. ఎప్పుడూ ఈ సిటీలోనే ఉంటే నాకు చాలా బోర్ కొడుతుంది. చిచ్చుకాకి ఒక్క క్షణం ఆలోచించి, కుహో, నువ్వు చెప్పింది నిజమే. మన పట్నంలో ఎంత లగ్జరీగా ఉన్నా పల్లెటూరులో ఉండే ఆనందం, ఆ ప్రశాంతత ఇక్కడ ఎక్కడా ఉండదు. నీ మాటలు వింటుంటే నాకు నా పాత ఊరు, నా పల్లెటూరు చుట్టాలు గుర్తుకొస్తున్నారు. మా ఊర్లో తొని పిచ్చక, చోటు చిలుక అని నా ప్రాణ స్నేహితులు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు చాలా బాగుంటారు. సరే కుహో, మనం ఈ వీకెండ్ అందరం కలిసి మా పల్లెటూరుకి వెళ్దాం. కుహుబాతు సంతోషంగా గెంతేస్తూ, వావ్, నిజంగానే చిచ్చు. అయితే నేను ఇప్పుడే వెళ్ళి నా బట్టలు సర్దుకుంటాను. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడెప్పుడు ఆ పల్లెటూరు గాలి పీలుస్తానా అని మనసు ఉవ్వెళ్ళూరుతుంది. అలా పట్నంలో ఉండే చిచ్చుకాకి తన కొడుకు చిన్నుకాకిని మరియు పక్కింటి కుహుబాతుని తీసుకుని పల్లెటూరి ప్రయాణం మొదలు పెడుతుంది. వాళ్ళు బస్సులో ప్రయాణిస్తూ ఊరు దగ్గర పడుతూ ఉండగా వాతావరణం అకస్మాత్తుగా మారిపోతుంది. ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకుంటాయి. వాళ్ళు పల్లెటూరికి చేరుకోగానే చల్లటి ఈదురుకాలు మొదలై భయంకరమైన వర్షం పడడం ప్రారంభమవుతుంది. ఆ పల్లెటూరిలో పడుతున్న వర్షం చాలా చూడముచ్చటగా ఉంది. వాళ్ళు బస్సు దిగి వర్షంలో తడుచుకుంటూ పరిగెత్తి తుని పిచ్చుక ఇంటి దగ్గరికి వెళ్లి ఆగుతారు. చిచ్చుకాకి తలుపు గట్టిగా కొడుతూ, తనే, వా తనే, ఇంట్లో ఉన్నావా? తలుపు తీయవే, వర్షం దంచి కొడుతుంది. తుని పిచ్చుక తలుపు తీసి ఆశ్చర్యంగా చూస్తూ, అమ్మ బాబోయ్, చిచ్చు నువ్వా? ఈ పట్నం కాకి మా పల్లెటూరు ఇన్నాళ్ళకు గుర్తొచ్చిందా? అరరి, పక్కనెవరిది? అంతా తడిసి ముద్దైపోయారు. లోపలికి రండి, తొందరగా లోపలికి రండి. వానలో ఎందుకు అలా నిలబడ్డారు? చిచ్చుకాకి లోపలికొస్తూ తల తుడుచుకుంటూ, అవునే తనే, పట్నం నుండి వస్తున్నాం. ఈవిడ నా పక్కింటి ఆవిడ కుక్కుపాతం. తడిసిపోయాం కానీ ఈ వర్షంలో తడవడం చాలా హాయిగా ఉంది తెలుసా. సిటీలో వర్షం అంటే బురద, ఇక్కడ వర్షం అంటే అమృతం పడినట్టుంది. తుని పిచ్చుక సంతోషంగా కుహుబాతుని పలకరిస్తూ, నమస్కారం కుహు గారు. చిచ్చు, నువ్వు కుహు ఎవరనుకున్నారు ఈ వర్షంలో మీరు ఇలా వస్తారని? చాలా రోజుల తర్వాత వచ్చావు చిచ్చు. మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే నాకు మాటలు రావడం లేదు. చాలా ఆనందంగా ఉంది. ముందు ఈ తువ్వాలు తీసుకుని తల తుడుచుకోండి. కుహుబాతు ఇల్లంతా ఆసక్తిగా చూస్తూ, నమస్కారం తుని గారు, మీ ఇల్లు చాలా బాగుంది. అసలు పల్లెటూరు చూడాలని నేనే చిచ్చుని ప్రతిమలాడి తీసుకుని వచ్చాను. వర్షంలో పల్లెటూరి వైభవం చూడాలని వచ్చాం. కరెక్ట్ గా మేము రాగానే వర్షం దేవుడు మాకు స్వాగతం పలికాడు. నాకు ఈ చల్లదనం చాలా నచ్చింది. తుని పిచ్చుక నవ్వుతూ, చాలా మంచి పని చేశారు కుహు గారు. పల్లెటూరులో వర్షం పడితే ఆ మజానే వేరు. కూర్చోండి, నేను వెళ్ళి వేడివేడిగా అల్లం టీ, ఉల్లిపాయ పకోడీలు తీసుకొని వస్తాను. వాన పడుతున్నప్పుడు వేడివేడి పకోడీలు తింటే ఆ కిక్కే వేరు. కుహుబాతు కిటికీ దగ్గర కూర్చొని బయట పడుతున్న వర్షాన్ని ఆనందంగా చూస్తూ ఉంటుంది. మట్టిలో పడుతున్న వర్షపు చినుకుల వల్ల వస్తున్న కమ్మటి మట్టి వాసన ఆమె మనసుకు ఎంతో ప్రశాంతతనిస్తుంది. అబ్బా తుని గారు, ఈ వాన ఎంత బాగుందో. పట్నంలో వర్షం పడితే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. డ్రైనేజీలు పొంగి రోడ్లన్నీ బురదమయం అయిపోతాయి కదా. ఎక్కడికి వెళ్ళలేక ఇంటికి
పరిమితం అయిపోతాం. కానీ ఇక్కడ చూడండి, ప్రతి ఆకు ప్రతి చిగురు వర్షంలో తడిసి ఎంత ఫ్రెష్ గా ఎంత పచ్చగా మెరిసిపోతుందో. ఈ మట్టి వాసన పీలుస్తుంటే నా ఊపిరితిత్తులు ప్రాణం పోసుకుంటున్నాయి. తుని పిచ్చుక టీ కప్పులు అందిస్తూ, అవును కుహు, ఇక్కడ వర్షం అంటే మాకొక పండుగ. చెరువులు నిండుతాయి, పొలాలు పచ్చగా మారుతాయి, పక్షులన్నీ సంతోషంగా ఎగురుతాయి. రైతులకైతే ఇక్కడ పండుగే పండుగ. కానీ పట్నం వాళ్ళు అక్కడ వర్షంలో ఏం చేస్తారు చిచ్చు? వాళ్ళకి వర్షం అంటే కష్టమా? చిచ్చుకాకి వేడి పకోడీ తింటూ, ఏం లేతనే, అక్కడ వర్షం పడితే ఆఫీస్కి వెళ్ళడం కష్టం, కరెంట్ పోతుంది. ఇంట్లో కూర్చొని మొబైల్ ఫోన్లో టీవీలో చూడటం అంతే. ఎవరితోనూ మాట్లాడడానికి ఉండదు. పక్కింట్లో ఎవరున్నారో కూడా తెలియని బతుకులు మావి. కానీ ఎక్కడ చూడు, వాన వాసన, ఈ చల్లటి గాలి ఎంత బాగుందో. ఈ పకోడీలు కూడా అమృతం లాగా నైతున్నాయి. చిన్నుకాకి బయట వానలో చెయ్యి పెడుతూ, అవునంటే సిటీలో నేను వర్షంలో ఆడుకుంటానంటే మా అమ్మ తిడుతుంది. ఆ నీళ్ళలో యాసిడ్లు మందులు ఉన్నాయని వద్దంటుంది. ఇక్కడ వర్షపు నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో, ముత్యాల్లో మెరుస్తున్నాయి. బుజ్జి పిచ్చుక తుని పిచ్చుక కూతురు లోపల నుండి వస్తూ, హాయ్ చిన్ను, ఎలా ఉన్నావు? వర్షంలో ఆడుకోవాలనుందా? దా, మనం కాగితం పడవలు చేసుకుని ఆ నీళ్ళల్లో వదులుదాం. నేను చాలా పడవలు చేసి పెట్టాను. ఓ, పడవలో నాకు చేయడం రాదు బుజ్జి, నువ్వే నేర్పించు. మనం ఇద్దరం కలిసి రేస్ పెట్టుకుందాం, ఎవరి పడవ ముందుకెళ్తుందో. తుని పిచ్చుక నవ్వుతూ, పిల్లల్ని చూసారా ఎంత తొందరగా కలిసిపోయారు? వాళ్ళని ఆడుకొనివ్వండి. మీరు ఈ వేడి టీ తాగండి. ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చారు కదా, అలసట తీరుతుంది. తుని, నాకు మళ్ళీ మీ ఊర్లోనే ఉన్న బన్ను చోటు వాళ్ళని కూడా కలవాలని ఉంది. వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి మనతో పాటు ఈ వర్షం ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుందో కదా. నాకు పల్లెటూరి మనుషులతో పక్షులతో అందరితో కలిసి మాట్లాడాలని ఉంది. చిచ్చుకాకి ఆలోచించి, వాళ్ళు ఇక్కడ వర్షంలో ఎందుకు రావడం? వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు కదా. వాన పడుతుంటే బయటికి రావడం కష్టం కదా. రేపు వర్షం తగ్గాక మనమే వాళ్ళ ఇంటికి వెళ్దాం లేకపో, అప్పుడు అందరినీ కలవచ్చు. బుజ్జి పిచ్చుక పడవలు చేస్తూ మధ్యలో కలుగు చేసుకుని, అమ్మా, మీరెందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళడం? నేను చోటు ఆంటీకి బన్నుకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని పిలుస్తాను. అందరం కలిసి వర్షంలో ఎంజాయ్ చేద్దాం. పట్నం చుట్టాలు వచ్చారు కదా, వాళ్ళు కూడా వస్తే ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది. పైగా బన్నుకి కాగితం పడవలు చేయడం చాలా ఇష్టం. అవును చిచ్చు, వచ్చి చెప్పింది కరెక్టే. అందరూ ఒక్క దగ్గర కూర్చుంటే పండుగలా ఉంటుంది. వాళ్ళని ఇక్కడికి రమ్మని పిలువు, కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు కదా. చిచ్చుకాకి నవ్వుతూ, సరే, నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి వాళ్ళని పిలుస్తాను. తన సెల్ ఫోన్ తీసి చోటు చిలుకకి కాల్ చేస్తుంది. హలో చోట, నేనే చిచ్చుని. నేను నా పక్కింటి ఆవిడకు ఇద్దరం కలిసి పట్నం నుండి వచ్చాము. ఇక్కడ పల్లెటూరులో వర్షం చాలా బాగుంది. మేమంతా తుని ఇంట్లో ఉన్నాం. మీరు కూడా వెంటనే బయలుదేరి రావాలి. వర్షంలో అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. చోటు చిలుక ఫోన్ లో ఉత్సాహంగా, చిచ్చు, నిజంగానేనా? పట్నం నుండి వచ్చారా? ఎంత సర్ప్రైజ్ ఇచ్చావి. సరే సరే, నేను బన్ను అందరం ఇప్పుడే బయలుదేరుతున్నాం. వర్షంలో పల్లెటూరి ట్రిప్ అనేది ఒక మర్చిపోలేని అనుభవం. మేమిప్పుడే వచ్చేస్తున్నాం. వస్తూ వస్తూ వేడి వేడి మొక్కజొన్న కంకులు కూడా తెస్తాను. కొద్దిసేపట్లోనే చోటు చిలుక ఆమె కొడుకు బన్ను చిలుక వర్షంలో గొడుగులు పట్టుకుని ఉత్సాహంగా తుని ఇంటి దగ్గరకొస్తారు. వాళ్ళొచ్చేటప్పుడు తమ పొలంలో పండిన వేడి వేడి మొక్కజొన్న కంకులు తీసుకొని వస్తారు. కుహుపాతికి ఇదంతా ఒక కొత్త లోకంలాగా అనిపిస్తుంది. చోటు చిలుక లోపలికొస్తూ, హాయ్ చిచ్చు, హాయ్ కుహు గారు. తుని, ఇదిగో మా పొలం మొక్కజొన్న కంకులు. వీటిని నిప్పుల మీద కాలుద్దాం. వర్షంలో కాలుతున్న మొక్కజొన్న తింటుంటే ఆ కిక్కే వేరు. నిమ్మకాయ, ఉప్పు, కారం రాసి తింటే స్వర్గం కనిపిస్తుంది. రండి చోటు గారు, చూడండి పన్ను. పట్నంలో ఈ వర్షం రోడ్డు మీద నడవాలంటేనే భయం. బురద, గుంతలు, ట్రాఫిక్. ఇక్కడ చూడు, మేమందరం ఒక చోట చేరి కథలు చెప్పుకుంటున్నాం. వేడి వేడి మొక్కజొన్నలు తింటూ ఈ వారను ఎంతలా ఎంజాయ్ చేస్తున్నామో. నాకైతే ఇదంతా ఒక కలలాగా ఉంది. బన్ను చిలుక నవ్వుతూ, ఓహో, అంటే పట్నంలో మీరు చాలా స్ట్రెస్ లో ఉంటారు. ఇక్కడ చూడండి, ఒక్క క్షణంలో నిన్ను నువ్వు మర్చిపోయావు. ఈ వర్షంలో ముద్ద కూర, వేడి వేడి గారెలు, నిప్పుల మీద కాలిన మొక్కజొన్నలు, ఇలాంటి ఆనందం పట్నంలో ఎక్కడ దొరుకుతుంది? నిజమే పన్ను, నాకు పల్లెటూరు అంటే ఎంత ఆనందం ఉంటుందని అసలు తెలీదు. సిటీలో డబ్బులు ఎక్కువ ఉండొచ్చేమో కానీ పల్లెటూరులో ఉన్న ఈ స్వచ్ఛమైన ప్రేమ పంచుకునే గుణం అక్కడ ఉండవు. నాకైతే ఎక్కడే ఉండిపోవాలని అనిపిస్తుంది. అందరం కలిసి కాస్త అల్లం టీ, వేడి మిరపకాయ బజ్జీలు, మొక్కజొన్నలు తింటున్నాం. బయట హోరున వర్షం. ఇది కదా అసలైన ఆనందం. మనమంతా ఇలా కలిసి ఎన్ని రోజులైందో. చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి నాకు. చోటు చిలుక నవ్వుతూ, అవును తుని, అందరూ పట్టణం నుండి వచ్చిన చుట్టాలు ఇప్పుడు మన పల్లెటూరి వర్షంలో కలిసిపోతున్నారు. ఇలా అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ గడపడమే కదా మనం మనసారా కోరుకునేది.
మనుషుల మధ్య బంధాలు ఇలా ఉంటేనే జీవితానికి అర్థం ఉంటుంది. అమ్మ తుని, నేను నెక్స్ట్ టైం పట్నం నుండి వచ్చినప్పుడు మళ్ళీ ఖచ్చితంగా ఈ వర్షాకాలంలోనే వస్తాను. ఇక్కడ వర్షంలో ఏదో ఒక మ్యాజిక్ ఉంది. నాకైతే మళ్ళీ సిటీకి వెళ్ళాలని కూడా అనిపించడం లేదు. అక్కడ ఆ ఉరుకుల పరుకుల జీవితం నాకు వద్దనిపిస్తుంది. నాకు కూడా ఈ క్షణం చాలా ఆనందంగా ఉంది. మన పట్నంలో మనీ వర్క్ అంటూ పరిగెడతా ఉంటాం, కానీ అసలైన ఆనందం ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మన అనుకునే వాళ్ళ మధ్యనే ఉందన్న విషయం నేను మర్చిపోయాను. మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చినందుకు నీకే థ్యాంక్స్ చెప్పాలి కుహు. మనం చాలా మిస్ అయ్యాము ఎన్ని రోజులు. అవును చిచ్చు, ఈ వర్షం, ఈ చుట్టాలు, ఈ కలయిక, ఇది కదా నిజమైన ఆనందం. నాకు మనసంతా ఎంతో ప్రశాంతంగా తేలికగా అయిపోయినట్టుంది. నా టెన్షన్లన్నీ వర్షపు నీటిలో కొట్టుకుపోయినట్లుగా అనిపిస్తుంది. తుని పిచ్చుక మాట్లాడుతూ, మీరందరూ వచ్చారు, వర్షం పడుతుంది, ఇదొక మంచి సమయం కుహు గారు. రేపు మళ్ళీ మళ్ళీ వర్షం పడుతుంది, కానీ అందరూ ఇలా కలుసుకుని ఈ అనుభవం మాత్రం మళ్ళీ మళ్ళీ దొరకదు. కాబట్టి ఈ క్షణాన్ని పూర్తిగా బ్రతికేయాలి. మనం మనసారా ఈ సమయాన్ని ఆస్వాదించాలి. నిజమే పిన్ని. కుహు ఆంటీ, పట్నం వెళ్ళాక మీరు ఈ రోజు గురించి ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోండి. వర్షంలో మనం చూసిన ఈ పల్లెటూరు, మనం ఎంజాయ్ చేసిన ఈ ఆనందం మీ సిటీ లైఫ్ లో దొరకని గొప్ప రిలీఫ్. ఇదొక మధురమైన జ్ఞాపకం. కుహుబాతు ఉత్సాహంగా, నేను మొత్తం జ్ఞాపకం పెట్టుకుంటాను పన్ను. పట్నం వాళ్ళమైనా పల్లెటూరు వర్షంలో మేము ఎన్నో నేర్చుకున్నాం. అసలు జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో నాకు ఇప్పుడు తెలిసింది. ఎంత కష్టపడినా సరే ఇలాంటి ప్రశాంతత కోసం అప్పుడప్పుడు పల్లెటూరుకి రావాల్సిందే. అందరూ కలిసి ఉన్నప్పుడు వర్షం కూడా ఒక పండగలా అనిపిస్తుంది. మనం అందరం ఒక ఫ్యామిలీలా గడుపుతున్నాం. ఈ రోజు నేను కూడా నా చిన్ననాటి రోజుల్లోకి వెళ్లిపోయినట్లు అనిపిస్తుంది. మన పాత జ్ఞాపకాలన్నీ కూడా మళ్ళీ మన కళ్ళ ముందు మెదలుతున్నాయి. కుహు గారు, మీరు చాలా తెలివైన చుట్టాలు. ఎండాకాలంలో సిటీలో ఉడికిపోయే బదులు వర్షంలో పల్లెటూరి ఆనందాన్ని చూడాలని అనుకున్నారు. మీ వల్ల మనం అందరం ఇలా కలిసున్నాం. మీ రాక మాకు కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది. కుహుబాతు నవ్వుతూ, ఇది నేను ఒక్కదాన్ని చూడాల్సిన ఆనందం కాదు చోటు గారు. మనం అందరం కలిసి షేర్ చేసుకోవాలి. ఆనందాన్ని పంచుకుంటేనే కదా అది రెట్టిపోతుంది. మీ అందరి ప్రేమ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. బయట పిల్లలు బుజ్జి, పన్ను, చిన్ను వర్షపు నీటిలో కాగితపు పడవలు వదులుతూ వర్షపు చినుకులను చేతులతో పట్టుకుంటూ ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళ నవ్వులు ఆ వానహోరులో కూడా స్పష్టంగా వినిపిస్తూ అందరికి ఆనందాన్ని పంచుతూ ఉంటాయి. కుహుబాతుకి పల్లెటూరి జీవితంలో ఉన్న ఆ సింప్లిసిటీ, ఆ ఆనందం చాలా నచ్చింది. వాళ్ళ ఆనందం చూస్తుంటే ఆమె మనసు ఉప్పొంగిపోతుంది. అందరూ కలిసి చాలా లేట్ వరకు కథలు చెప్పుకుంటూ బజ్జీలు, టీలు తాగుతూ ఉంటారు. కుహుబాతుకి పల్లెటూరి జీవితం చాలా నచ్చింది. పట్నం నుండి వచ్చిన చుట్టాలు పల్లెటూరి వర్షంలో చాలా ఆనందంగా గడుపుతారు. ఆ రాత్రి వాళ్ళందరికీ ఒక మధురమైన రాత్రిగా మిగిలిపోయింది. చిచ్చు, మనం రేపు ఉదయం పట్నం మళ్ళీ వెళ్ళాలి. కానీ నేను ఖచ్చితంగా మళ్ళీ వస్తాను. ఈ పల్లెటూరు, ఈ వర్షం, ఈ చుట్టాలు నేను మళ్ళీ మళ్ళీ చూడాలని కోరుకుంటున్నాను. ఈ పచ్చదనం వదిలి వెళ్ళాలంటే నా మనసు ఒప్పడం లేదు. ఖచ్చితంగా కుహ, మనం ఎప్పుడొద్దాం. ఈ పల్లెటూరు దారి మనకు ఎప్పుడు తెరిచే ఉంటుంది. మన మూలాలు ఎక్కడే ఉన్నాయి, వాటిని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. అందరూ కలిసి వర్షంలో ఎప్పటికీ ఇలాగే ఎంజాయ్ చేద్దాం. మనమంతా ఒకటే కుటుంబం. అందరూ కలిసి పల్లెటూరి వర్షంలో చాలా ఆనందంగా, చాలా సంతోషంగా గడుపుతారు. కుహుకి పల్లెటూరు చాలా నచ్చింది. పట్నం వాళ్ళు పల్లెటూరి వర్షంలో చాలా ఆనందంగా గడిపారు. పల్లెటూరిలో కాకి చేపల పులుసు. సిటీలో ఎండాకాలం తీవ్రంగా ఉంటుంది. తుని పిచ్చుక, చోటు చిలుక వాళ్ళ కుటుంబాలతో కలిసి సిటీలో పెద్ద అపార్ట్మెంట్స్ లో ఉంటూ ఉంటారు. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చేస్తారు. రోజు ఇంట్లో ఏసీ వేసుకుని టీవీలు, మొబైల్ ఫోన్స్ చూస్తూ పిల్లలు చాలా బోర్ ఫీల్ అవుతూ ఉంటారు. ఒకరోజు సాయంత్రం తుని పిచ్చుక, చోటు చిలుక కలిసి బాల్కనీలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అబ్బా, ఏంటి చోటు ఈ సిటీలో ఉక్కపోతా, ఎంతసేపు ఏసీలో కూర్చున్నా బయటకొస్తే మాత్రం అవే బిల్డింగులు, ఆ ధూళి, పొగ తప్ప పచ్చదనం అనే మాటకి చోటే లేదు. అసలు ఈ సిటీలో బ్రతకడం చాలా కష్టం అయిపోతుంది. అవును తుని, నాకు కూడా చాలా విసుగుగా ఉంది. మనం డబ్బులు సంపాదించుకోవడానికి సిటీకి వచ్చి పడిపోయాం. కానీ మన పిల్లలు బుజ్జి పనులని చూడు, వాళ్ళు ఎప్పుడు టీవీలో వీడియో గేమ్స్ తప్ప బయటకు వెళ్లి ఆడుకోవడం కూడా మర్చిపోయారు. అసలు వాళ్ళకి ప్రకృతి అంటే ఏంటో కూడా తెలియట్లేదు. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను చోటు. మన చిన్నప్పుడు పల్లెటూరులో ఎంత హాయిగా పెరిగాం. చెట్టు కింద ఆటలు, చెరువులో ఈతలు, చల్లటి గాలి. మనం ఆ పల్లెటూరి వాతావరణాన్ని చాలా మిస్ అయిపోతున్నాం. పిల్లలకి కూడా హాలిడేస్ వచ్చేసాయి కదా, మనం అందరం కలిసి ఒక మంచి చిన్ని పల్లెటూరికి ట్రిప్కి వెళ్తే ఎలా ఉంటుంది? చోటు చిలుక సంతోషంగా, వావ్ తుని, సూపర్ ఐడియా. మనం ఈ వీకెండ్ మన కార్ వేసుకుని తెలిసిన పల్లెటూరికి వెళ్దాం. పిల్లలకి ఆ పచ్చదనం, ఆ స్వచ్ఛమైన గాలి చూపించినట్టు ఉంటుంది. వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడే వెళ్ళి పిల్లలకి చెప్దాం పదా. తుని, చోటులు లోపలికి వెళ్లి
వాళ్ళ పిల్లలు బుజ్జి పిచ్చుక పన్ను చిలుకలకు పల్లెటూరి ట్రిప్ గురించి చెబుతారు. పిల్లలు ఏయ్, మనం విలేజ్ కాటున్నాం అని తెగ కంతలేస్తారు. 2 రోజుల తర్వాత ఉదయాన్నే తుని చోటు వాళ్ళ పిల్లల్ని తీసుకుని కారులో ఒక అందమైన చిన్న పల్లెటూరికి బయలుదేరుతారు. కారులో ప్రయాణిస్తుంటే దారి పొడుగున పచ్చ పచ్చటి పొలాలు చూసి పిల్లలు ఆశ్చర్యపోతూ ఉంటారు. మధ్యాహ్నం సమయానికి వాళ్ళ చిన్న ఊరికి చేరుకుంటారు. ఊరి మధ్యలో ఒక పెద్ద రచ్చబండ, దానిపైన ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. తుని తన కారుని ఆ చెట్టు కింద ఆపుతుంది. అందరూ కారు దిగి బయట చూస్తూ ఉంటారు. వావ్, అమ్మా చూడు, ఆ చెట్టు ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ గాలి ఎంత చల్లగా వస్తుందో. మన సిటీలో ఇంత మంచి గాలి ఎప్పుడూ రాలేదమ్మా. అవును, అసలు ఇక్కడ ఏసీ అవసరమే లేదు. చుట్టూ చూడు ఎంత పచ్చగా ఉందో. నాకు ఇక్కడ చాలా బాగుంది. చూసారా పిల్లలు, ఇదే పల్లెటూరి అందం అంటే. ఇక్కడ మనుషులు పక్షులు అంతా ప్రకృతితో కలిసి బ్రతుకుతారు. కానీ చోటు, మనం నైట్ ఉండడానికి ఇక్కడ ఏదైనా మంచి హోటల్ ఉంటుందంటావా? ఏమొద్దని అడిగి చూద్దాం ఎవరినైనా. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఆ ఊర్లో ఉండే లూసీ పౌరం కుహుపాతు అటుగా వస్తారు. తుని వాళ్ళ పెద్ద కార్ని, వాళ్ళు వేసుకున్న రిచ్ బట్టల్ని చూసి లూసీ కుహులకు వెంటనే కకృతి పుడుతుంది. వీళ్ళు సిటీ నుండి వచ్చిన రిచ్ పక్షులాగా ఉన్నారు, ఎలాగైనా వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు నొక్కేయాలి అని మనసులో అనుకుని తెలివిగా నవ్వుకుంటూ వాళ్ళ దగ్గరికి వస్తారు. లూసీ పౌరం నవ్వుతూ, నమస్కారం అండి, చూడ్డానికి కొత్త వాళ్ళలాగా ఉన్నారు. సిటీ నుండి వస్తున్నారా ఏమిటి? మా ఊరికి స్వాగతం. నమస్కారం అండి, అవును, మేము సిటీ నుండే వస్తున్నాం. పిల్లలకి హాలిడేస్ కదా, పల్లెటూరి వాతావరణం చూపిద్దామని ట్రిప్ కని వచ్చాము. నాకొక చిన్న సహాయం కావాలి. మేమిక్కడ ఒక 2-3 రోజులు ఉండడానికి ఏవైనా మంచి హోటల్ ఉందా అండి? కుహుపాతు ఆశ్చర్యం నటిస్తూ, అయ్యయ్యో, హోటలా? ఏంటండి మీరు అంత మాట్లాడుతున్నారు? మీరు సిటీ నుండి మా పల్లెటూరి అందాలు ఎంజాయ్ చేద్దామని వస్తే మళ్ళీ అవే హోటల్స్ లో 4 గోడల మధ్య ఎందుకండి ఉంటారు? అయినా మా ఊర్లో ఉన్న ఒక హోటల్లో చాలా ధరలు ఉంటాయండి. ఒక్క రోజుకి 3,000 రూపాయలు తీసుకుంటారు. అంత పెట్టి అక్కడ ఉండడం దండగా. 3,000? ఊరిలో కూడా అంత రేట్లున్నాయా? మరి మేమెక్కడ ఉండాలి? మీరేం భయపడకండి, మేమున్నాంగా. హోటల్ ధర కంటే చాలా తక్కువ ధరకే మేం మీకు ఒక మంచి ఇల్లు ఇస్తాం. మాకు తెలిసిన ఒక చిన్న పెంకుటిల్లుంది. అసలు చుట్టూ చెట్లు, లోపల చాలా చల్లగా స్వచ్ఛమైన పల్లెటూరి ఇల్లు అండి అది. మీకు రోజుకి కేవలం 2,000 రూపాయలకే ఇస్తాము. 1,000 రూపాయలు తగ్గింది కదా మీకు. తుని పిచ్చుక ఆలోచిస్తూ, పెంకుటిల్లా? పిల్లలు ఏమంటారు? మనం విలేజ్కి వచ్చింది ఇలాంటి ఇళ్లలో ఉండడానికి కదా, ఏమంటావు చోటు? చోటు చిలుక కొద్దిగా అనుమానంగా, అమ్మా, 2,000 రూపాయలా? బాగానే ధర చెప్పారండి. పల్లెటూరులో ఒక చిన్న పెంకుటిల్లుకి 2,000 ఏంటి? ఇది సిటీలో హోటల్ ధర కంటే ఎక్కువగా చెబుతున్నారు మీరు. అయ్యో చోటు గారు, మీరు తప్పుగా అనుకుంటున్నారు. నేను ముందే చెప్పానుగా, ఇక్కడ హోటల్లో 3,000 తీసుకుంటారు. ఇక్కడ మీకు 1,000 రూపాయలు తగ్గింది కదా. పైగా మీకు స్వచ్ఛమైన అనుభూతి వస్తుంది. డబ్బుల పైన ప్రశాంతత దొరుకుతుందండి. అవునండి, మీకు వంట చేసుకోవడానికి కూడా ఇబ్బంది లేదు. మేము రోజు 3 పూటల మంచి ఇంటి భోజనం తెచ్చి పెడతాం. దానికి రోజుకి ఇంకో 1,000 తీసుకుంటాం. అంతే, మొత్తానికి 3,000లో మీకు ఇల్లు, తీయటి భోజనం 2 వస్తాయి. డీల్ ఓకేనా? సరేలే చోటు, పిల్లలు కూడా ఇష్టపడుతున్నారు. ఎలాగో హాలిడేస్కి కదా వచ్చింది, ఎంజాయ్ చేద్దాం. సరేనండి, మాకు ఆ పెంకుటిల్లు చూపించండి. లూసీ కుహులు లోపల తెగ సంతోషపడిపోతూ తుని చోటులను తీసుకునెళ్ళి ఒక చిన్న పాత పెంకుటిల్లు చూపిస్తారు. అది చాలా పాతది, కానీ తుని వాళ్ళకి అది కొత్తగా అనిపించి ఇష్టపడతారు. అలా తుని చోటులు లూసీ వాళ్ళకి రోజుకి 3,000 ఇస్తూ ఆ ఇంట్లో ఉంటారు. 2 రోజుల తర్వాత లూసీ మరియు కుహులు తుని వాళ్ళకి పెట్టే ఫుడ్లో క్వాలిటీ తగ్గించి పప్పు, పచ్చిమిర్చి లాంటి చీప్ ఫుడ్ తెచ్చి ఇస్తూ వాళ్ళ దగ్గర చాలా డబ్బులు నొక్కేస్తారు. ఒకరోజు మధ్యాహ్నం తుని చోటులు బయట తిరుగుతూ లూసీ కుహులు కూర్చొని ఉన్న చెట్టు వెనకాల నుండి వెళ్తూ ఉంటారు. అక్కడ లూసీ కుహులు డబ్బులు లెక్క పెట్టుకుంటూ మాట్లాడుకోవడం తుని వాళ్ళ చెవిన పడుతుంది. వాళ్ళు ఆగి మరీ వింటారు. లూసీ పౌరం నవ్వుతూ, కుహు, చూసావే, ఆ సిటీ పక్షులు ఎంత పిచ్చోళ్ళో. ఆ పాత పెంకుటిల్లుకి ఎవరైనా రోజుకి 2,000 ఇస్తారా? అసలు దాని నెల అద్దె 500 రూపాయలు. మనం తెలివిగా వాళ్ళకి రోజుకి 2,000 కట్టగట్టాము. అవును లూసీ, హోటల్ ధర 3,000 ఎప్పుడైతే అబద్ధం చెప్పామో వాళ్ళు తెగ నమ్మేశారు. అసలు మన ఊర్లో హోటలే లేదు. ఇంకా పుట్టంటావా? రోజు 100 రూపాయల పప్పన్నం పెట్టి వాళ్ళ దగ్గర 1,000 రూపాయలు నొక్కేస్తున్నాం. ఆ ట్రిప్ అయ్యేలోపు ఈ బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్ అయిపోవడం ఖాయం. సిటీ వాళ్ళని మోసం చేయడం చాలా తేలికే. ఆ మాటలు విన్న తుని చోటులకి పిచ్చెక్కిపోతుంది. వాళ్ళని తెలివిగా మోసం చేశారని తెలుసుకుని
తీవ్రమైన కోపంతో చెట్టు వెనకాల నుండి బయటకొచ్చి వాళ్ళ ముందు నుంచుంటారు. లూసీ కుహులు వాళ్ళని చూసి షాక్ అయి డబ్బులు దాచేయడానికని ట్రై చేస్తారు. తుని పిచ్చుక కోపంగా అరుస్తూ, ఓసే దొంగ మొహాలరా, ఏంటి మీరు మాట్లాడుకుంది? మమ్మల్ని మోసం చేశారా? పల్లెటూరి వాతావరణం తెలిసిన వాళ్ళని అనుకుని మమ్మల్ని తెలివిగా ఎర్రి వాళ్ళని చేశారా? ఏమే లూసీ, నీ మాటలు నమ్మి మేం మిమ్మల్ని నమ్మాము. లేని హోటల్ పేరు చెప్పి రోజుకు 3000 తీసుకుంటూ మమ్మల్ని దోచుకుంటారా? మీ పల్లెటూరి మర్యాదలు ఇవేనా? మాకు పెట్టే పప్పన్నం కూడా చండాలంగా వండి పెడుతున్నారు. దానికి మళ్ళీ 1000 రూపాయల డబ్బులు ఇవ్వండి, ఇప్పుడే ఇవ్వండి. లూసీ పౌరం తడబడుతూ, అది తోని గారు, మేము అలాంటి వాళ్ళం కాదండి. మీరు తప్పుగా విన్నారు. ఏదో మాకు తెలిసిన ధరలో మీకు చెప్పామంతే. అవునండి, మేము మోసం ఎందుకు చేస్తాం? మీరు డబ్బులు ఇస్తే మేము తీసుకున్నాం అంతే. కళ్ళిపొల్లి మాటలు చెప్పకండి. మీరు మాట్లాడుకున్న దొంగ మాటలన్నీ మేం విన్నాం. మిమ్మల్ని నేను ఇప్పుడే పోలీసులకు పట్టిస్తాను. మీ అసలు రంగు బయట పెడతాను. తుని చోటులు తెగ తిడుతూ గట్టిగా అరుస్తూ వాళ్ళ గోల విని అక్కడే దగ్గరలో ఉన్న ఊరి పెద్దలు మహిగ్రద్ద మరియు చిచ్చుకాకి అక్కడికొస్తారు. ఏంటి ఇక్కడ ఎంత గోలవుతుంది? ఎవరు మీరు? ఏమైంది తుని గారు? ఎందుకంత కోపంగా ఉన్నారు? చూడండి మహి గారు, మేము సిటీ నుండి మీ ఊరు చూద్దామని ఆశగా వచ్చాం. ఈ ఇద్దరు మాకు లేనిపోని అబద్ధాలు చెప్పి, లేని హోటల్ పేర్లు చెప్పి, ఈ పాత ఇల్లుని రోజుకు 2000కి రెంట్కిచ్చారు. రోజు ఫుడ్ పేరు చెప్పి ఇంకో 1000 నొక్కేస్తున్నారు. ఇప్పుడే వాళ్ళు మమ్మల్ని మోసం చేశానని మాట్లాడుకుంటుంటే మేం విన్నాం. ఇవేనా మీ ఊరి మర్యాదలు? సిటీ వాళ్ళు ఇస్తే ఇలాగే మోసం చేస్తారా? చిచ్చుకాకి ఆశ్చర్యంగా, ఏమిటి, ఆ పాత గుడిసెని 2000కి ఇచ్చారా? అమ్మో, అది నెల రెంటే 500 కదా. మహిగ్రద్ద తీవ్రమైన కోపంతో, లూసీ కుహు, ఎంత ధైర్యమే మీకు? అతిథులను దేవుళ్ళ చూసుకోవాల్సింది పోయి వాళ్ళని మోసం చేసి డబ్బులు లాగుతారా? మీ దొంగ పనుల వల్ల మన ఊరి పరువు ఏం కావాలి? ఇప్పటికిప్పుడు వాళ్ళ దగ్గర లాక్కున్న డబ్బులు తిరిగి ఇవ్వండి, లేకపోతే మిమ్మల్ని ఊరు నుండి గెంటేస్తారు. లూసీ పౌరం భయంతో ఏడుస్తూ, మమ్మల్ని క్షమించండి మహి గారు, మేము కకృతి పడి తప్పు చేశాము. ఇదిగో వాళ్ళ డబ్బులు, మమ్మల్ని ఊరు నుండి పంపకండి. మహిగ్రద్ద వాళ్ళ దగ్గర నుండి డబ్బులు లాక్కుని తుని చోటులకు తిరిగిచ్చేస్తుంది. లూసీ కుహులను గట్టిగా తిట్టి అక్కడి నుండి పంపిస్తుంది. కానీ తుని చోటు మాత్రం చాలా బాధగా, నిరాశగా ఉంటారు. వాళ్ళకు ఆ ఊరు మీద చిరాకొస్తుంది. తుని, పద మనం వెళ్ళిపోదాం. సిటీలో పొల్యూషన్ ఉన్నా ఇలాంటి మోసాలుండవు. ఎక్కడున్నా ప్రశాంతత దొరకడం లేదు. పిల్లల్ని తీసుకుని ఇప్పుడే కారు తీసేద్దాం పద. చిచ్చుకాకి బాధగా, అయ్యా తొని గారు, చోటు గారు, మీరు అలా బాధపడి వెళ్ళిపోకండి. మీరు మా ఊరిని పల్లెటూరి అందాలని చూడటానికని వచ్చారు. మంచి భోజనం తిందామని వచ్చారు. కానీ ఈ ఇద్దరి వల్ల మా ఊరి పరువు పోయింది. ఊర్లో అందరూ మోసగాళ్ళు కాదండి. దయచేసి మీరు వెళ్ళకండి. ఇంకేముంది చిచ్చు గారు, ఇక్కడ చూడ్డానికి మోసం తెలిసాక ఇంకా ఇక్కడ ఉండాలని లేదు. మేం వెళ్తాం. వద్దండి, మా మాట వినండి. మీకు మా ఊరి అసలు రుచి, అసలు మర్యాద నేను చూపిస్తాను. మీరిప్పుడు నా ఇంటికి రండి. మీకు ఈ రోజు నేను సొంతంగా వంట చేసి పెడతాను. మీరు పెట్టిన 3000 కాదు, నేను పెట్టిన భోజనం తిన్నాక మీకు ఎంత ఇష్టం అయితే మీకు నచ్చినంత డబ్బులు ఇవ్వండి. లేకపోతే ఇవ్వకండి, కానీ ఖచ్చితంగా రండి. అవును తుని గారు, చిచ్చుకాకి తెగ పిసినారిది అని అనుకుంటారు, కానీ దాని చేతి వంట అమృతంలాగా ఉంటుంది. ఒక్కసారి దాని ఇంటికి వెళ్లి చూడండి. తుని చోటులు కొద్దిగా ఆలోచించి చిచ్చు పిలుపుకు ఒప్పుకుని పిల్లల్ని తీసుకుని చిచ్చుకాకి ఇంటికి వెళ్తారు. చిచ్చుకాకి వాళ్ళ కోసం చాలా పెద్ద ఏర్పాట్లు చేస్తుంది. ఊరి చెరువు నుండి ఫ్రెష్ చేపలు తెప్పించి తెలుగు పల్లెటూరి స్టైల్లో కుండలో పొయ్యి మీద నాటు చేపల పులుసు వండుతుంది. ఆ కూర ఉడికేటప్పుడే వచ్చే గుమగుమలకి తుని చోటు పిల్లల నోర్లు ఊరిపోతూ ఉంటాయి. అమ్మా, ఏంటి ఈ వాసన ఇంత అదిరిపోతుంది? నాకిప్పుడు తినాలనుంటమ్మా. అవును, ఆ లూసీ పెట్టే పప్పు తిని తిని బోర్ కొట్టింది. ఈ చేపల పులుసు వాసన చూస్తుంటే స్వర్గంలాగా ఉంది. చిచ్చుకాకి నవ్వుతూ, రండి రండి, కంచాలు వేశాను, కూర్చోండి. ఇవిగో వేడి వేడి అన్నం మరియు తెలుగు ఇంటి పేరు నిలబెట్టి పల్లెటూరు చేపల పులుసు. చిచ్చుకాకి అందరికీ అరిటాకులలో అన్నం, చేపల పులుసు వడ్డిస్తుంది. తుని చోటు పిల్లలు ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే వాళ్ళ మొహాలలో చాలా ఆనందం కనిపిస్తుంది. తుని పిచ్చుక తింటూ, వాహ్ వాహ్, చిచ్చుగారు, ఏంటి రుచి? అసలు సిటీలో పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్లో కూడా ఇంత కమ్మటి చేపల పులుసు నేను తినలేదు. ఆ చింతపండు పులుసు ముక్కలు ఉడికిన విధానం అసలు అమృతంలాగా ఉందండి. అవును చిచ్చుగారు, మీ వంట ముందు మా సిటీ ఫుడ్ అంతా వేస్టే. నేను నా లైఫ్ లో తిన్న ద బెస్ట్ చేపల పులుసు ఇదేనండి. ఈ రోజుకి నా కడుపు నిండి ప్రాణం సంతోషిస్తుంది. అత్త, నాకు ఇంకో 2 ముక్కలు వెయ్యట్ట. చాలా చాలా బాగుంది. చిచ్చుకాకి సంతోషంగా, తినండి పిల్లలు, కడుపు నిండా తినండి. ఇది మన పల్లెటూరి ప్రేమ. మనుషులు తేడా ఉంటారు కానీ మా పల్లెటూరి ప్రకృతి వంట ఎప్పుడు తేడాగానే ఉండవు.
అందరూ కడుపు నిండా పొట్టలు పగిలేలా తింటారు. భోజనం అయ్యాక చిచ్చుకాకి మహీగ్రద్ద కలిసి తుని కుటుంబానికి ఆ ఊరంతా చూపిస్తారు. పచ్చటి పొలాలు, తీయటి నీళ్లు ఉండే చెరువు, చల్లటి మామిడి తోటలు అన్నీ చూపించి పల్లెటూరి అసలు అందాన్ని వాళ్ళకి పరిచయం చేస్తారు. తుని, చోటు వాళ్ళ పిల్లలు ఆ పల్లెటూరి చేపల పులుసు మరియు పల్లెటూరి వాతావరణాన్ని మంచిగా ఎంజాయ్ చేస్తారు. సాయంత్రం వాళ్ళు సిటీకి తిరిగి వెళ్లే సమయం వస్తుంది. తుని పిచ్చుక, చోటు చిలుక చాలా ఆనందంగా చిచ్చుకాకి దగ్గరికి వస్తారు. చిచ్చుగారు, మాకీ 2 రోజులు జరిగిన మోసాన్ని మర్చిపోయేలా చేశారు మీరు. మీ వంట, మీ మర్యాద చాలా అద్భుతం. ఇవిగో మేం మీకిస్తున్న చిన్న బహుమతి అని చెప్పి తుని 5,000 రూపాయలు చిచ్చుకాకి చేతిలో పెడుతుంది. చిచ్చుకాకి ఆశ్చర్యంగా, అయ్యో 5,000 తుని గారు, నేను అడిగింది మీకు నచ్చినంత ఇవ్వమని. ఇది చాలా ఎక్కువ అండి. మీరు పెట్టిన చేపల పులుసుకి చూపించిన ప్రేమకి ఇది చాలా తక్కువ చిచ్చుగారు. డబ్బులు శాశ్వతం కాదు. మీరు చూపించిన పల్లెటూరి మర్యాద మాకు ఎప్పటికీ గుర్తుంటుంది. మేము ప్రతి సంవత్సరం హాలిడేస్ కి మీ ఇంటికే వస్తాము. చూసారా చిచ్చు, మోసం చేసి సంపాదించే 1,000 రూపాయల కంటే ప్రేమతో వండి పెడితే వచ్చే 5,000 రూపాయలు చాలా గొప్పవి. ఇదే మన ఊరి విలువ. తుని, చోటు వాళ్ళ పిల్లలతో ఆనందంగా కారెక్కి సిటీకి తిరిగి వెళ్తారు. చిచ్చుకాకి తనకు వచ్చిన డబ్బులను చూసుకుని మంచితనం ఎప్పటికీ నష్టం తెచ్చిపెట్టదు అని తెలుసుకుని తెగ సంతోషపడుతుంది. ఆ పల్లెటూరి చేపల పులుసు వల్ల సిటీ పక్షులకి ఊరి మీదున్న అభిప్రాయం పూర్తిగా మారిపోయి చాలా గొప్ప అనుభూతితో తిరిగి వెళ్తారు.